హాయ్ ఆల్, దిస్ ఇస్ మమతా పీటి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మనము ఓన్ క్లినిక్ స్టార్ట్ చేయాలంటే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ మనం పెట్టుకునే క్లినిక్ ఎలాంటి లొకేషన్లో పెట్టుకోవాలి అనేది చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ మమతా ఫిజియో అండ్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ మీరు ఫస్ట్ క్లినిక్ పెట్టాలనుకున్నప్పుడు ఎలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే అది కమర్షియల్ బిట్ అయి ఉండాలి. ఫస్ట్ అంటే రోడ్డుకి నెక్స్టే మన క్లినిక్ ఉండాలన్నమాట. వాళ్ళకి ఈజీ వే, లొకేషన్ అనేది చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ ఒక్కటే ఒక వర్డ్తో ఈ ప్లేస్కి వచ్చేలా ఉండాలి. అంటే అలాంటి ఏమంటారు ఫేమస్ ఉంటాయి కదా మన దగ్గర. ఇప్పుడు మన సరౌండింగ్స్ ఒక టౌన్ ఉంది, ఆ టౌన్లో పలానా ఒక చోట సర్కిల్ చాలా ఫేమస్, ఆ సర్కిల్ దగ్గర పెట్టడం అలా. అండ్ కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్స్ కాలనీ అలాంటి ఎక్కువ డాక్టర్స్ది మన హాస్పిటల్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టుకుంటారు. అది కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనము లీజ్ అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి అండ్ డిఎంహెచ్ఓకి ఎలా అప్లై చేసుకోవాలి, లేబర్ లైసెన్స్ ఎలా, బయోమెడికల్ అండ్ మన ఫైర్ అండ్ సేఫ్టీ గురించి. అండ్ ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్. ఈ లీజ్ అగ్రిమెంట్కి మనకి మన ఆధార్ కార్డ్, ఓనర్ ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్ అండ్ మనం ఏదైతే బాండ్ రాసుకుంటామో ఆ నోట్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇది ఓన్ ప్లేస్ అనుకోండి, మీకు ఒకవేళ ఓన్ ప్లేస్ ఉంది అక్కడే పెట్టాలనుకుంటే ఈ లీజ్ అగ్రిమెంట్ అక్కర్లేదు, దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రెంట్ పర్పస్లో పెట్టుకునే వాళ్ళకు నేను ఇది చెప్తున్నాను. లీజ్ అగ్రిమెంట్లో ఫస్ట్ మన ఆధార్ కార్డు, ఓనర్ ఆధార్ కార్డ్, డాక్యుమెంట్, ఈ బిల్డింగ్ డాక్యుమెంట్, అలాగే మనం రాసుకునే బాండ్ అన్ని కలిపి అగ్రిమెంట్ చేయించుకుంటాం. ఆ బాండ్లో ఏం రాసుకుంటాం అంటే మనం ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ఇంత పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు యువర్ ప్లేస్ అంత పర్సెంట్ పెంచుకుంటూ పోతుంటారు. సో ఆ బాండ్లో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎంహెచ్ఓ అప్లికేషన్. డిఎంహెచ్ఓ ఆఫీస్కి మన మన ఏమంటారు మన డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ డిఎంహెచ్ఓ దగ్గర ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాంటాక్ట్ అయ్యి అప్లికేషన్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసేసి మన డాక్యుమెంట్స్, మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం క్యారీ చేసుకోవాలి. అండ్ అక్కడ వాళ్ళు కూడా మనని ఒక పాస్పోర్ట్ అడుగుతారు, లేబర్ లైసెన్స్ అడుగుతారు. అండ్ ఈ లేబర్ లైసెన్స్ వచ్చేసి మనం మీ సేవలో అప్లై చేయాలి. అండ్ ఈ లేబర్ లైసెన్స్కి మన క్లినిక్ ఫొటోస్, అలాగే కరెంట్ బిల్, పాన్ కార్డ్, మన ఇద్దరు ఆధార్ కార్డ్స్ కలిపి ఆ లేబర్ లైసెన్స్ అప్లై చేసి ఆ లేబర్ లైసెన్స్ తీసుకొచ్చి డిఎంహెచ్ఓ అప్లికేషన్తో పాటు అటాచ్ చేస్తారనమాట. అండ్ వైల్ యు ఆర్ అప్లయింగ్ ఇట్, ఈ లేబర్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. ఇది మనకి ఏ మీ సేవలో అయినా దొరుకుతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ, బయోమెడికల్. ఈ ఫైర్ అండ్ సేఫ్టీ వచ్చేసరికి మనకు ఎక్కడైతే మనం డిఎంహెచ్ఓ అప్లికేషన్ ఇస్తామో అక్కడే వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి. ఎవరైతే మనం అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఉన్న పర్సన్ ఉంటారో అతని దగ్గర కాంటాక్ట్ ఉంటుంది, ఈ బయోమెడికల్ వాళ్ళది కానీ ఫైర్ సేఫ్టీ వాళ్ళది కానీ. వాళ్ళకి మనము జస్ట్ కాల్ చేస్తే వాళ్ళే మనకు ఫిట్ చేసి వెళ్ళిపోతారు, ఈ ఫైర్ అది వెళ్ళిపోతారు. అండ్ సేమ్ వే బయోమెడికల్ వాళ్ళకి జస్ట్ మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మనకు ఫోన్లోనే పంపిస్తారు ఆ బయోమెడికల్ సర్టిఫికేట్. సో మనం వెనెవర్ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకోవాలి. అండ్ దీంతో పాటుగా మనం క్లినిక్ ఎక్కడ పెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దాని మీద మీకు ఏమైనా వీడియో కావాలి, దానికి మీకు ఏమైనా టిప్స్ కావాలి, క్లినిక్ ఎలా రన్ చేసుకోవాలి, గ్రోత్ ఎలా ఫాస్ట్గా ఉండాలి, అండ్ మీకు క్లినిక్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నన్ను అడగండి. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దాని మీద మీకు వీడియో చేసి పెడతాను. డిఎంహెచ్ఓలో ఏం సర్టిఫికేట్స్ క్యారీ చేయాలనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్. జై శ్రీరామ్.